సిక్కిం అంటే ఒకప్పుడు రాజకీయం కానీ ఇప్పుడు అందరికీ ఆదర్శం. 1975లో భారతదేశంలో విలీనమైన ఈ చిన్న హిమాలయ రాజ్యం ఇప్పుడు దేశానికే మార్గం చూపిస్తున్న రాష్ట్రంగా ఎదిగింది. ఇది ఒక సిక్కిం కథ. అంటే 100% మొబైల్ కనెక్టివిటీ, త్వరలో రైలు మార్గం, తాజాగా ప్రారంభమైన మొదటి విమానాశ్రయం మరియు ప్రపంచంలోని మొట్టమొదటి ఆర్గానిక్ వ్యవసాయ రాష్ట్రం. ఇది కేవలం సిక్కిం ప్రగతికి మాత్రమే కాదు, ఇది మోదీ గారి నాయకత్వంలో దేశం ఎలా మారుతుందనే కథ. ఇది ప్రతి భారతీయుడికి సంకేతం. వెనుకబడి ఉన్న ప్రదేశాలు కూడా దేశానికి వెలుగు చూపగలవనే సంకల్పం. 2025 జూలై 23వ తేదీన సిక్కిం రాష్ట్రం చరిత్రలో ఓ కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఆ రోజు సిక్కింలోని 68 సరిహద్దు గ్రామాలన్నీ మొబైల్ నెట్వర్క్ పరిధిలోకి వచ్చాయి. దీనితో సిక్కిం 100% మొబైల్ కనెక్టివిటీ ఉన్న రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఇది సాధ్యపడిందంటే దానికి వెనుకున్న శక్తి డిజిటల్ భారత్ నిధి పథకం. ఈ పథకం కింద సరిహద్దు గ్రామాల్లో 11 కొత్త మొబైల్ టవర్లు నిర్మించబడ్డాయి. అంతేకాదు 13 గ్రామాలు తొలిసారిగా డిజిటల్ మ్యాప్లోకి ప్రవేశించాయి. అవి ఇంతవరకు ప్రపంచం నుండి పూర్తిగా వేరుపడి ఉండేవి. కానీ ఇప్పుడు ఆ గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం లభించింది, మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి, అలాగే ఆన్లైన్ విద్యకు మార్గం ఏర్పడింది. ఇక ఆ ప్రాంత ప్రజలు దేశంతో నేరుగా కనెక్ట్ అవుతున్నారు. ఇది కేవలం టెక్నాలజీ అందుబాటులోకి రావడం మాత్రమే కాదు, ఇది ఆ గ్రామాలకు భద్రత, అభివృద్ధి మరియు సమాన అవకాశాలు తెచ్చిపెట్టే అవకాశం మార్గం కూడా. ఈ గ్రామాలకి ఇంటర్నెట్ ఉంది, బ్యాంకింగ్ కూడా ఉంది, ఆన్లైన్ విద్య ఉంది, దేశంతో నేరుగా కనెక్ట్ అయ్యే శక్తి ఉంది. ఇది టెక్నాలజీకి మాత్రమే సంబంధించినది కాదు, ఇది రాష్ట్ర భద్రత, అభివృద్ధి సంబంధించిన విషయం కూడా. ఈ నేపథ్యంలో సిక్కింకి మరో గర్వకారణం ఏంటంటే సిక్కిం రైల్వే కనెక్షన్ అని చెప్పుకోవచ్చు. మన దేశంలో ఇప్పటికీ రైల్వే నెట్వర్క్ లేని ఏకైక భారతీయ రాష్ట్రంగా ఉంది సిక్కిం. కానీ అది కూడా ఇప్పుడు మారబోతుంది. 2025 ఫిబ్రవరి 26న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా సిక్కిం రైల్వే స్టేషన్కి శంకుస్థాపన జరిగింది. ఈ రైల్వే మార్గం వల్ల పర్యాటకం అభివృద్ధి అవుతుంది, రక్షణాపరంగా దేశానికి బలంగా మారుతుంది. ఇది ఒక సాంస్కృతిక వ్యూహాత్మక విజయం. ఈ దిశగా ముందుకు జరిగిన మరో గెలుపు కథ. ప్యాక్యోంగ్ విమానాశ్రయం సిక్కింకు అప్పటి వరకు రైల్వే మార్గమే కాదు, విమానాశ్రయం కూడా లేని ఏకైక రాష్ట్రం. కానీ మోదీ ప్రభుత్వం పట్టుదలతో సెప్టెంబర్ 2018లో గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుగా ప్యాక్యోంగ్ ఎయిర్పోర్ట్లను పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఇప్పటి నుండి సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్కు సమీపంలో విమానాలు దిగుతాయి. దేశంలోని ఇతర ప్రాంతాలు ప్రజలు సిక్కిం అందాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించగలుగుతున్నారు. ఇది పర్యాటకానికి మాత్రమే కాదు, అవసరమైన సమయంలో వైద్య సేవలకు మరియు దేశ రక్షణ విమాన రాకపోకలకు కూడా ఉపయోగపడుతుంది. ఇంతటితో కాదు, సిక్కిం రాష్ట్రం అసలు ప్రపంచానికి పేరు తెచ్చింది సేంద్రియ వ్యవసాయంలో, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో. 2003లో సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ ఒక లక్ష్యం పెట్టుకున్నారన్నారు, సిక్కింని భారతదేశంలోనే మొదటి సేంద్రియ రాష్ట్రంగా మార్చాలి. ఈ కళను 2010లో ఆర్గానిక్ మిషన్ రూపంలో కార్యరూపం దాల్చారు. రసాయన ఎరువులు, విషపూరిత మందులపై నిషేధిస్తూ రైతులకు శిక్షణ, సర్టిఫికేషన్, ఇంకా మార్కెట్ లింక్ లాంటి సదుపాయాలు అందించారు. 2015 నాటికి సిక్కిం అధికారికంగా ప్రపంచంలోని మొట్టమొదటి 100% ఆర్గానిక్ ఫార్మింగ్ రాష్ట్రంగా మారింది. ఇది కేవలం ప్రకృతి కోసం కాదు, ఇది రైతుల కోసం, ప్రజల ఆరోగ్యానికి, భవిష్యత్తు తరాలకు ఓ వరం అనుకోవచ్చు. 66,000 మంది రైతులు ఈ మార్పుతో లాభపడ్డారు. ఈ విధానం సాంప్రదాయిక వ్యవసాయానికి దగ్గరగా ఉంటుంది, అంటే భారతీయ వ్యవసాయ తత్వానికి తిరిగి పునాదులు వేసే ప్రయత్నం. ఇది కేవలం ఒక రాష్ట్రమే కాదు, ఇది ఒక దేశం కదా. ఒక రాష్ట్రం ఎలా ఆదర్శంగా మారింది, దేశాన్ని ఎలా చైతన్యపరుస్తుందనే సందేశం. ఒకప్పుడు రాజ్యం, ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయంలో ప్రపంచానికి మార్గదర్శకం. మొబైల్ టవర్ల దాకా ఎదిగిన సరిహద్దు గ్రామాలు, రైలు, విమానాలు కలిగి అభివృద్ధి బాటలో పరుగు తీస్తున్న ఒక చిన్న రాష్ట్రం ఇదే సిక్కిం. ఇది మోదీ గారి నాయకత్వంలో, సారథ్యంలో దేశాన్ని చివరి కోన దాకా కలిపే ప్రయత్నానికి నిదర్శనం. ఇది వికసిత భారత్ దిశగా కీలక అడుగు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇతర రాష్ట్రాలు ఈ కథను చూసి ఎంతవరకు నేర్చుకుంటాయి? నిజమైన అభివృద్ధి అంటే భవనాలు కట్టడం కాదు, ప్రజల జీవితాల్లో మార్పు తేవడం. సిక్కిం మేల్కొన్నది, ఇప్పుడు దేశం మొత్తం మేల్కోవాలి. భారతీయ సాంస్కృతిక అభివృద్ధి, పర్యావరణం, భద్రత ఇవన్నీ కలిసి హిమాలయ పర్వతాల మీద ఉన్న ఒక చిన్న రాష్ట్రాన్ని నడిపించాయి. ఇది నిజంగా దేశం గర్వించాల్సిన విషయం. జై సిక్కిం, జై హింద్, భారత్ మాతాకి జై.